అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలకు ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ఉప ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. ఉత్సవాల ప్రారంభానికి సూచికగా ఆలయ వర్గాలు రాజగోపురంలో ఘంటానాదం చేశారు. నేటి తెల్లవారుజామున 6:35 ధనుర్మాస గడియలు ప్రారంభం కాగా నెలగంటను చాటి ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. అంతకు ముందు సింహాద్రినాథుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ప్రతినిధిగా ఉత్సవమూర్తులు గోవిందరాజుల స్వాములను ఆలయ ఆస్థాన కళ్యాణ మండపంలో ఆసీనులను చేశారు. విశ్వక్షేణ ఆరాధనతో పాటు పలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా సింహాద్రినాథుడికి, అమ్మవార్లకు ఆలయ బేడా మండపంలో నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి నిర్వహించారు. సింహాచలం పరిసర గ్రామాల భక్తులు నెలగంటను సంక్రాంతి పండుగకు సంకేతంగా భావిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించే ఈ ధనుస్సు సంక్రమణం నుంచి శ్రీ వైష్ణవ భక్తులు తిరుప్పావై వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించటం ఆనవాయితీగా వస్తోంది.